కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్లో ఈ యొక్క 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలోనూ ఈ రోజు ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు మొదలైనయో సుమారు నెల రోజులుగా ఈ యొక్క కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రం అంతటా పలు జిల్లాల్లో, పలు గ్రామాల్లో, పలు ప్రాంతాల్లో ఈ యొక్క స్కూళ్లలో కూడా ఈ యొక్క యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇవాళ చివరి రోజు కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ యొక్క యోగా దినోత్సవ కార్యక్రమం వైజాగ్ లో భారీ ఎత్తున సుమారు 5 లక్షల మందితో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం మండలంలో పలు ప్రాంతాలలో ఈ యొక్క యోగా దినోత్సవం జరిగింది. దీంట్లో భాగంగా ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్లో అత్యధికంగా విద్యార్థులతో ఈ యొక్క యోగా కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి యోగా శిక్షణ తరగతులు నిర్వహించిన వేగిభద్రం బీజేపీ లీగల్ సర్వీస్, అలాగే ప్రొఫెషనల్ అడ్వకేట్, అలాగే ఈ యొక్క యోగా శిక్షణ తరగతుల్లో పలు విద్యార్థులకు చాలా చోట్ల తర్ఫీదిచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ యొక్క యోగా ఎంతకాలం నుంచి నిర్వహిస్తున్నారు? దీనికి సంబంధించి ఎంతమంది విద్యార్థులకు ఎప్పటి వరకు మీరు ఈ కార్యక్రమాలు నేర్పడం జరిగింది? నేను నన్న యూనివర్సిటీలో యోగా పీజీ డిప్లొమా చేశానండి. సుమారు 10 సంవత్సరాల నుంచి యోగా ప్రాక్టీస్ లో ఉన్నాను. అదే విధంగా నేను కరోనాలో రోజుకి 1000 మందికి కూడా నేను అప్పట్లో యోగా క్లాసులు చెప్పేవాడిని. యోగా అనేది మనిషి కర్మను డిసైడ్ చేస్తుంది. యోగా అనేది సర్వరోగ నివారణ. ప్రతిరోజు మన బిజీ షెడ్యూల్లో ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు కేటాయించుకొని రెగ్యులర్ గా యోగా చేయడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి అధునాక పద్ధతిలో ఏదైతే మనం తిన్న ఫుడ్ మొత్తం కలుషితం అయిపోయింది. ఈ కలుషితం అయిపోయిన ఫుడ్ లో మనల్ని కాపాడేది ఖచ్చితంగా మందుల వల్ల అయితే 100% తగ్గదు. మన రోజు డైలీ వారిలో ఒక 15 నుంచి 20 నిమిషాలు యోగా చేయగలిగితే మనల్ని మనం కాపాడుకోగలం. కాబట్టి మోడీ గారు ఏదైతే అంతర్జాతీయంగా యోగాని ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారో, మన యోగాని ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎలా అయితే జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా మన రోజు ఏదైతే ఫుడ్ తింటామో, స్నానం చేస్తాం, బట్టలు వేసుకుంటాం, మన డైలీ వర్క్ ఎలాగా చేస్తామో అలాగే రోజు ఒక 20 నిమిషాలు యోగా చేస్తే నిన్ను నువ్వు కాపాడుకోగలవని తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ కలిగజేసినటువంటి ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ మాస్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు, ఆయన మాట్లాడతారు యోగా గురించి, దాని విశిష్టత గురించి. This is Pawan Kumar, working as English faculty in this English medium, Eleshwaram English medium public school. In the presence of our correspondent sir, DVV Satyanarayan Garu, we held this program. Really, it is very helpful to each and every one of us, and mostly our correspondents are very healthy and fit. And he said that that is a secret of his energy, and he is telling that since 10 years, for 10 years or 20 years, he has been doing this yoga, and he is encouraging us to do. At the same time, this year he appointed a teacher here in this campus. She is going to take care all these yoga programs. So once in a week we are going to do this, and at the same time as the teachers we are going to encourage all our students to do yoga every day for 15 or 20 minutes, and we are going to take a charge on it. And it is especially it is very useful for youngsters. Really, why? Because nowadays youngsters are running after all kinds of properties and everything, but this time our correspondent sir has took a great step, and he is giving a good instruction to protect our health and go in a good manner, and he is guiding us to do with the same manner with all kinds of students. And we believe that it is going to bring a great revival here in our campus, and all our children are going to be fit and healthy. We believe that. Thank you so much for this opportunity. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు మనం చూసాం కదా, ఇక్కడ ఏదైతే ఈ యొక్క యోగా శిక్షణ భద్రం ఇవ్వడమే కాకుండా ఈ యొక్క యోగాని ప్రతి వీక్ కూడా జరిపించేందుకు, ఈ యొక్క చిన్న పిల్లలతో యోగా చేయించేందుకు ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ డివివి సత్యనారాయణ గారు ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా యోగా శిక్షణ ఇవ్వడం, భారీ ఎత్తున ప్రతి వీక్ కూడా చేస్తామని చెప్పేసి ఇక్కడ సత్యనారాయణ గారు తెలపడం జరిగింది. అలాగే మనం ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేయడానికి గల కారణం? ఈ రోజు యొక్క ప్రత్యేక పురస్కరించుకుని భద్రంగా రిక్వెస్ట్ చేస్తుంది జరిగింది సార్. మా స్కూల్కి వచ్చి మా పిల్లలకి
ఈ రోజు యొక్క ప్రాముఖ్యత చెప్తూ ఆసనాల గురించి లైఫ్ లో మనకి మానసిక వికాసానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పండి అంటే చాలా చక్కగా ఆయన ఆసనాలు ప్రాక్టీస్ చేసి పిల్లలతో ప్రాక్టీస్ చేయించారు. పిల్లలు కూడాను వయసు చిన్నది అవుతూ వాళ్ళ ఫ్లెక్సిబిలిటీగా ఉంటే వాళ్ళ బాడీ వాళ్ళు భద్రం గారు చేసి చూసి చక్కగా చేసేది చాలా సంతోషం. మరి గవర్నమెంట్ కూడాను కరోనా తర్వాత ఈ మన యొక్క ఆరోగ్య పరిస్థితులు జాగ్రత్తగా ఉండాలంటే మన ఇమ్యూనిటీ పవర్ పెంచాలంటే ఆహారంతో పాటు మన శారీరక యోగా ఉంటేనే కానీ మనం ఇమ్యూనిటీ పవర్ పెరగదన్న ఉద్దేశంతో మన మోడీ గారేంటి, మన సీఎం గారేంటి, మన పవన్ కళ్యాణ్ గారేంటి అందరూ గుర్తించి ఈ యొక్క ప్రాముఖ్యత అంటే స్ఫూర్తి పొందాలా. ఈ ఒక్కరోజు చేస్తాం కాదు, రోజు వాళ్ళ యొక్క లైఫ్ లో భాగం అవ్వాలి. 10 నిమిషాలు 20 నిమిషాలు అన్న ఉద్దేశంతో స్ఫూర్తిదాయంగా ఉండాలని ఈ రోజున ఇలా ఇంతకాలం చేశారు. మరి ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా 10 మందికి బాగా స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశంతో అధికారి గారు మా స్కూల్కి వచ్చి మరి ఈ ప్రోగ్రామ్ ని అందరికీ తెలియాలా, అందరూ స్ఫూర్తి పొంది దీని యొక్క ప్రాముఖ్యత, మానసిక వికాసం, మైండ్ ఏ విధంగా ఉంటుంది, మన మైండ్ డెవలప్ అవి మైండ్ ఉంటే మిగతా ఆర్గన్స్ మన బాడీలో ఉన్న లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, హార్ట్ కానీ ప్రతిదీని మోటివేషన్ యాక్టివ్గా ఉండాలంటే, అవి చక్కగా పనిచేయాలంటే, మన యొక్క రెస్పిరేషన్ రేట్ తగ్గాలంటే అంటే మనం 16 నిమిషానికి వచ్చి 16 సార్లు 14 సార్లు శ్వాస తీసుకుంటాము. ఆ శ్వాస తగ్గితే మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. దాని ఉద్దేశంతో ఈసారి చాలా చక్కగా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా మేము కొనసాగిస్తాం. ఎందుకంటే పిల్లలకి చిన్న వయసులో మనం ఏదైతే మనం బోధిస్తామో, ఏదైతే చేయిస్తామో వాళ్ళు లైఫ్ లాంగ్ చేస్తారు. మరి దానివల్లనే ఈ రోజు నేను ఇంత చేసాం. మా అధికారి గారికి మేము ప్రత్యేకమైన అభినందన తెలియపరుస్తున్నాను. వచ్చి మార్నింగ్ అప్పుడే 9:30కి వచ్చి మా పిల్లలతోటి చక్కగా కాలక్షేపం చేస్తే కాకుండా టైం పాస్ చేస్తే కాకుండా మా పిల్లలతోటి చక్కగాను వాళ్ళ యొక్క అభిప్రాయాలని సేకరించి వాళ్ళని ఇంకా మోటివేట్ చేయాలని మీరందరూ మీ ఫ్రెండ్స్ తోటి మీ సర్కిల్తో వచ్చినందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతానికి మా స్టాఫ్ మెంబర్స్, మా హెచ్ఎం గారు, రాజ్మోహన్ గారు అందరూ కోఆపరేట్ చేస్తాం వల్ల మేము సక్సెస్ఫుల్గా చేయగలిగాను. పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషదాయకమైన విషయం మళ్ళీ నెక్స్ట్ 21st యుఎన్ఓ డే యోగా డే వచ్చే వరకు చక్కగా పిల్లల్ని చేస్తారని ఆశిస్తున్నాను. పిల్లలకి చేసే విధంగా నేను ప్రోత్సహిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం ఏదైతే ఈ రోజు యోగాంధ్ర కార్యక్రమానికి ఆఖరు రోజు కావడం వల్ల ఇది వైజాగ్ లో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ వ్యాఖ్యలను ప్రజలకు తెలియజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏలూరు పబ్లిక్ స్కూల్లో ఉన్న శ్రీ సాయి బాలాజీ ఉమెన్స్ కాలేజ్ ఆవరణలో ఉన్నాం. అయితే ఈ రోజు ఇక్కడ ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్లో ఏదైతే యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారో దీనికి సంతరించుకొని ఇక్కడ డిగ్రీ కాలేజ్ లో ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. దానికి సంబంధించి ప్రిన్సిపల్ ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో పిల్లలందరికీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగాలన్నా, లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ కలగాలన్నా, వాళ్ళు అనుకున్నది అచీవ్ చేయాలన్నా యోగా అనేది చాలా అవసరం పిల్లలకి. సో ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మేము 1 వీక్ నుంచి పిల్లలతో డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఈ రోజు ఫైనల్ డే కాబట్టి ఇక్కడ కరస్పాండెంట్ సార్తోని అలాగే యోగా గురువు అయిన భద్రా గారిని పిలిచి పిల్లలకి మోటివేషన్ క్లాస్ ఇప్పించడం జరిగింది. అలాగే యోగా ప్రాక్టీస్ చేయించాము. పిల్లలందరూ చెప్పింది ఏంటంటే, మేడం గారు కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉంటుందండి, మేము ఇది కంటిన్యూ చేద్దామండి, డైలీ చేసుకుందాం, మేము ప్రాక్టీస్ చేస్తాం మేమని చెప్పారు. సో ఈ కార్యక్రమం వల్ల పిల్లలకి మంచి యూజ్ఫుల్ గా ఉందండి. అంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఎక్కువగా వాళ్ళు ఏంటంటే స్ట్రెస్ గా ప్రతిదానికి స్ట్రెస్ ఫీల్ అయిపోకుండా కొంచెం ఫ్రీగా ఉండగలుగుతున్నారు ఈ యోగా వల్ల. మెడిటేషన్ కూడా వాళ్ళకి చాలా అవసరం ఇప్పుడున్న రోజుల్లో. సో గవర్నమెంట్ ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టిందో అది పిల్లలకి ఉపయోగపడే విధంగా మేము ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ కాంపౌండ్ లో మనం ఆల్రెడీ చిన్నపిల్లలతో యోగా శిక్షణ తరగతులు చూసాం. అలాగే ఇప్పుడు మళ్ళా డిగ్రీ కాలేజ్ కి సంబంధించిన విద్యార్థులతో ఈ యొక్క యోగా కార్యక్రమం చేయడం కూడా చూసాం. అయితే ఇది ఏలేశ్వరం కరెస్పాండెంట్, ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ డివివి సత్యనారాయణ మాస్టర్, అలాగే హైమావతి గారు, డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ హైమావతి గారు కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. దీనికి ఉదయం నుంచి కూడా అనేక స్కూల్స్ లో అలాగే అనేక సచివాలయాల్లో తర్ఫీదునిచ్చి
వేగిభద్రం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా యోగాను అలవర్చుకుంటే తమకున్న రుగ్మతులు, రోగాలు, మానసిక ఒత్తిళ్లు ఇవన్నీ కూడా పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నిపుణులు చెప్పడమే కాకుండా గత కరోనా టైంలో నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఉన్నతిని సంతరించుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా యోగా పట్ల ఆసక్తులై ఉంటున్నారు. దీనికి ప్రత్యేక నిదర్శనం ఈ రోజు ఎక్కడ వైజాగ్ లో ఈ రోజు జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో అలాగే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క యోగా తర్ఫీదు కేంద్రాలు, శిక్షణా తరగతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ రాము సీనుతో అధికార న్యూస్.